సంఘం బలమైన వాక్యం, బలమైన కార్యాలు చేయగలుగుతుందంటే వెనక ఎవరు ఉండాలి చెప్పండి? పరిశుద్ధ. ఎక్కడ పరిశుద్ధాత్ముడు ఉండడో ఆత్మ లేని దగ్గర ప్రజలు మళ్ళీ ఎటేపు తిరుగుతారు చెప్పండి? లోక సాంప్రదాయాలు, లోక దేవుళ్ళ వైపు తిరుగుతారు. అలా పోకూడదంటే మళ్ళీ చెప్తున్నాను, మనం అందరం మోకాళ్ళు వేసినప్పుడు, దేవా నీ పరిశుద్ధాత్మను మాకు అనుగ్రహించు, నీ జ్ఞాన వివేచనలకు ఆధారముగా ఆత్మను మాకు అనుగ్రహించు, మా మీద నింపు, మాకు తెలివితేటలు అనుగ్రహించే ఆత్మను మాకు దయచేయి. ఎలీసా అదేగా అడిగాడు. ఏలియాని నడిపించిన ఆత్మను నాకు 2 పాలు అని అడిగాడు. మీరు కూడా అడగండి. చదువులు బాగుంటాయి, మీ లైఫ్ స్టైల్ బాగుంటుంది, మీరు ఎక్కడున్నా చెడు విషయాలకు పోకుండా మీరు సరిగ్గా గైడ్ చేసే ఒక ఆత్మ గద్దింపు లోపల ఉంటుంది. మనతో వాదిస్తుంటాడు, రైట్ లాజిక్ ఏంటో మనకు చెప్తాడు, జ్ఞానం ఏంటో మనం నేర్పిస్తాడు. సొసైటీలో నిన్ను చూస్తే ఆడికిలా ఉండాలిరా అని ఒక రోల్ మోడల్గా నిన్ను మార్చేస్తాడు. ఇది పరిశుద్ధాత్మ.